హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే పూలు 11కి అయిపోయినాయి. సో ఫ్రెష్ అప్ అయిపోయి చాలా రోజుల తర్వాత తాత దగ్గరకు అయితే వచ్చేసాను. తాత వచ్చేసి అక్కడ సైకిల్గా పంచర్ వేసుకుంటూ కూర్చున్నాడు అనమాట. చూడండి ఒకసారి. అయిపోయిందా పంచర్ వేసేది? ఇప్పుడే కూడా తీసినావా? తగ్గినాయి ఈరోజు. కూలు ఆమెని ఒకరిని మానిపించిన ఈరోజు. 6 మంది మీకు వస్తుంటే 6 మంది పోయి ఇంకా 2 వారాలు ఒక ఆమె వచ్చింది, ఒక అవ్వ. ఇంకా ఈరోజు 11కి అయిపోయినాయి పూలు. 11కి అయిపోయినాయి కాబట్టి ఇంకా రేపు వద్దులేవా, మళ్ళీ ఎక్కితే పిలుస్తానని చెప్పి ఇంకా మానిపించిన. నేను మా జేజీ. రేపటి నుంచి ఇంకా నేను మా జేజీనే. 12 సేర్లు అయినాయి ఈరోజు. 12 సేర్లు అయినాయి. కేజీ 400 వేసినారు ఈరోజు. 400 ఒకసారి, 300 ఒకసారి. ఇంకా ఆమెకు 300 కూలి అంటే యాడ్ నుంచి తీసుకురావాలా? 2 కేజీలు. అయిపోయిందా వేసేది? మళ్ళా ఇంకా వస్తాయి, కొందరివి ఉన్నాయి ఇంకా. నా కాపు తగ్గింది, నాది దసరాకు ఉంటుంది. ఇప్పుడు తగ్గుతుంది అన్నమాట ఎవరి కాపైనా కూడా. ఇంకా ఇప్పటి నుంచి మందులు బాగా గట్టిగా కొట్టుకునేటోళ్ళకి ఉంటాయి. ఇంకా తాత పెంచుతున్న కోళ్ళవి. ఓ పూలు ఏం పూలు చూద్దాం. నువ్వు ముందు పంచరేయి. ఉంది చూడు, ఆన్నే ఉంది చూడు. అదే తాత సైకిల్కి తాతనే పంచర్ వేసుకుంటున్నాడు అండి. తొడసాలా కదా నేను. అంత లెక్క పోతుందిలేమ్మా, అంత లెక్క పోతుంది, అంత లెక్క పోతుంది సెల్లులో లేకపోతే. స్టూల్ లేదా ఏంటికి కూర్చొని ఉండనిలే, నువ్వు ఉండనిలే.
నువ్వు కూర్చోటానికి. ఏం కూర్చుంటావులే. తగిలి ఇంకా మళ్ళీ ఆరితే కరుచుకోదేమో. ఆహా, వాడాలి. ఆడితేనే కలుసుకుండేది, ఆడుకుంటే కలుసుకోదు. కూలి 300 ఇప్పుడు కూలి. అంతకుముందు అంతకుముందు 250. ఇది బొక్కలు ముట్టింది, తక్కువ అయింది ఇది. వాళ్ళ మళ్ళీ పెట్టి పని చేద్దాం పని. తాత అయితే పంచర్ వేసేస్తున్నాడండి. ఇవి తాత పెంచుతున్న కోళ్ళు. మస్తుంది కదా గార్డెన్. ఖర్జూరంకాయలు మొత్తం రాలినట్టుండాయే. ఖర్జూరం పండ్లు రాలి కింద ఉన్నట్టుండాయి మొత్తం. రోజు రాస్తుందా? ఆ, ఏడు కుప్ప పెట్టి ఆ, అవునే. మొత్తం చూడండి, బాగుంది కదా మొత్తం. ఇవి ఖర్జూరంకాయలు అండి. ఇవి ఖర్జూరా పండ్లు. చూద్దాం ఒకసారి టేస్ట్. పొగరు ఉండే. కొద్దిగా ఓకే ఓకే తోలు తీసిన తర్వాత
ఫ్రీగా తినేస్తున్నా. ఇప్పుడు ఈ ఖర్జూరాలను ఏం చేస్తారు పెద్ద ఎండిన తర్వాత? అంటే ఎండిన తర్వాత ఇట్టకి తింటారా లేకపోతే బెల్లం పాకం అట్లా? ఏం చేయలేదు, ఉం? తినే పని ఏం చేసి ఉం. మళ్ళీ ఉడబికినావా? అదే ఇందాక ఉం. ఎస్పెషల్లీ ఈ షీట్లో చాలా రకాల చెట్లు, ముద్దమందారం చెట్లు కానీ సీతాఫలం చెట్లు కానీ ప్రతి ఒక్కటి బాగుంటాయండి ఇక్కడ. అంటే పక్క పల్లెటూరు వెంకటాపురం అంటే. ఇదిగోండి అక్కడ చూడండి మందారం చెట్లు ఎట్లుందో. వంటి రెక్క మందారం అంటారండి దాన్ని, వంటి రెక్క మందారం చెట్టు. ఇది సేమ్ ఇది గోవాకు మాదిరే ఉంది. గోవాకు కాదేమో ఇది. గోవాకా పెద్ద మనిషి? పెద్ద గోవాకు చెట్లా ఇవి? సేమ్ గోవాకు మాదిరే ఉన్నాయి. గోవాకా? ఓ గోవాకేనా? ఓ గోవాకి ఏం కొండ గోవాకా? ఇట్ట ఇది వెరైటీ ఉంది. కాదు, మన గోంగూరి ఏం ఆటలు వేసింది? వాళ్ళు వేసుకున్నారా ఇట్ట? వేసుకున్నారు. నేను పీకినానే ఒక రెక్క. ఒక రెక్క చూస్తే ఏమవుతుంది? ఎప్పుడు చూడలే నేను అది. దీన్ని ఇంకా దీంట్లో ఈ టైర్లో పెట్టేసి ఇంకా గాలి కొట్టేసేదండి. వర్షం పడతా ఉంది, తొందరగా పోవాలి నేను, అందుకని రీల్స్ అయితే చేద్దామని చెప్పేసాను తాతకి. సో సర్ది పెడతా ఉన్నాడు మొత్తం. తాత దగ్గరకు వచ్చాను. తాత అయితే ఇప్పుడు పంచర్ వేసుకునేది ఉందన్నమాట. యూట్యూబ్లో వీడియోస్ అయితే చేసేసాను. ఈరోజు 8 వీడియోలు, రేపటివి 8 వీడియోలు కూడా చేసి అన్లిస్ట్లో పెట్టుకున్నాను. మళ్ళీ వర్షం వల్ల నేను రావడానికి కుదరదో, తాత రావడానికి కుదరదో అని చెప్పేసి 2 రోజులు ఈ రోజు చేసేసాము. చూసారు కదా తాత వాళ్ళ ఇంటి పక్కన గార్డెన్ ఎట్లుంది ఏంటి అనేది. సో ఇదే అండి మ్యాటర్. ఎవరైనా కానీ కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి అబ్బా, ఓకే? సరే, ఈ వీడియో ఎంతవరకు క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళేది ఉందన్నమాట. ఇంట్లో కొంచెం పని ఉంది నాకు. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అనమాట. బాయ్ చెప్పు. బాయ్.